హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పొట్లకాయ వేపుడైతే చేసుకుందాము. నేను పొట్లకాయ పీల్ తీసేసి దీంట్లోని ఉప్పు అలాగే పసుపు వేసి దీంట్లో ఉన్న వాటర్ అయితే తీసేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను. అలానే ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకొని ఇలాగైతే దంచుకోవాలి. మీకు ఎండు కొబ్బరి లేకపోతే డ్రై కోకోనట్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ఆయిల్లోకి పొట్లకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. వీటిని ఒకసారి మనం కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టుకుందాము. మనం మూత అయితే తీసి చూద్దాము. మధ్య మధ్యలో ఈ పొట్లకాయలు అనేది మనం కలుపుకుంటూ ఉండాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాము. ఇంకా ఈ పొట్లకాయ ముక్కలు అనేది ఇంకా ఫ్రై అవ్వాలి. మనం దీని మీద మళ్ళీ మూత పెట్టుకుందాం. ఈ పొట్లకాయ కూర అనేది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కరివేపాకు, అలానే మనం నూరు పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కారం నూరు పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూద్దాము. నాకు కారం అయితే సరిపోయింది, ఉప్పు అనేది కొంచెం పడుతుంది. ఉప్పు అనేది నేను కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఈ కారం అనేది మనం ముక్కలకి పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై చేసుకుందాము. చూడండి, మనకి పొట్లకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పొట్లకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.